ప్రజలు ఎంతగానో భారీ ఆశలతో ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రజల్ని నిరాశపరిచింది. 1,00,000 కోట్లకు పైగా రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ప్రధానమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమవుతోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యల ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు 320 పైగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి కనీస నష్టపరిహారం ఇవ్వాలనే ధ్యాస కూడా ఈ ప్రభుత్వానికి లేదు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆ ప్రస్తావన చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అట్లాగే దళితుల కోసం చాలా పెద్ద ఎత్తున పథకాన్ని ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఈ పథకం కోసం 50,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 1,000 కోట్లు మాత్రమే ఈసారి కేటాయించారు. అంటే అర్థం ఏమిటి? మిగతా 49,000 కోట్లు కేటాయించడానికి దళితులందరికీ భూమి రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నేళ్ళు పడుతుంది? ఇళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆశలు కల్పించారు. డబుల్ బెడ్రూమ్ తోటి పేదలందరికీ ఇళ్ళు ఇస్తామన్నారు. 3.5 లక్షలు ఖర్చు పెడతామన్నారు. కానీ ఇచ్చింది చాలా స్వల్పం. కేవలం 30,000 ఇళ్ళు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించడానికి సిద్ధపడ్డారు. ఇంత తక్కువ ఇళ్లతో ఎవరిని సంతృప్తిపరుస్తారు? ఎన్నికల తర్వాత మొత్తం రాష్ట్రం అంతా సరిపడా మంచినీళ్ళు సప్లై చేసే విధంగా వాటర్ గ్రిడ్ భారీ ఎత్తున నిర్మిస్తామని చెప్పి కేసీఆర్ పదే పదే చెప్పారు. దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనుకున్న ఆ వాటర్ గ్రిడ్కు ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 2,000 కోట్ల రూపాయలు. ఈ రకంగా ఎన్ని కోట్లు కేటాయిస్తే ఈ వాటర్ గ్రిడ్ పూర్తవుతుంది? విద్య గురించి కూడా అంతే. KG to PG విద్య అని చాలా గొప్పగా చెప్పారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళని మూసేస్తున్నారు. KG to PG విద్య కేటాయించి కేవలం 25 కోట్ల రూపాయలు. ఈ రకంగా విద్యను అమలు జరపడం, విద్యను సాధించడం అనేది అసాధ్యమైన విషయం. వైద్యం కూడా అంతే. పల్లె పల్లెకు వైద్యం తీసుకువెళ్తా ఉన్నారు. PHCలకు కేటాయింపులు లేవు. వైద్యం కోసం కేటాయించింది అత్యల్పం. కనీసం పేదలకు అందుబాటులో ఉండే 104, 108ల నిర్వహణ గురించి కూడా బడ్జెట్ ప్రసంగంలో లేదు. అట్లాగే ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఆశతో తెలంగాణ యువకులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కొలువులు రావాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. రాష్ట్రం రావడంతో ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు. కానీ బడ్జెట్లో ఏ రకమైన ప్రస్తావన కూడా లేదు. ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడానికి కూడా మల్లగులాలు పడుతుంది ప్రభుత్వం. స్పష్టమైన హామీ లేదు బడ్జెట్ ప్రసంగంలో. ఏ తేదీ కల్లా చేస్తారనే మాట ఇప్పటికీ చెప్పడం లేదు. చేస్తామని మాత్రం చెప్తారు. ఆ చేస్తామని చెప్పే దాంట్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేదు. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులైజ్ కావడానికి అనర్హులా? ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పాలి. అట్లాగే అత్యంత కీలిపోయింది, మన ఆర్థిక వ్యవస్థకు సవాలుగా నిలుస్తోంది విద్యుత్ రంగం. ఈ విద్యుత్ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేస్తారనేది ప్రభుత్వం స్పష్టం చేయటం లేదు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుంటున్నామన్నారు. కానీ ఛత్తీస్గఢ్తో ఒప్పందం అనేది అమల్లోకి రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. కారణం ఏమంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఎలక్ట్రిక్ లైన్స్ లేవు. ఆ లైన్లు సెంట్రల్ పవర్ గ్రిడ్ వాళ్ళు వేయాలి. ఇంత చిన్న కాలానికి ఒప్పందం ఉంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ లైన్ వేస్తారో లేదో కూడా అనుమానంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తక్షణ విద్యుత్ కొరతను అధిగమించాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఆ వైపు ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు. మొత్తం ప్రణాళికేతర బడ్జెట్లో ఇది 2% మాత్రమే. 2% బడ్జెట్ తోటి ఇంత తీవ్రమైన విద్యుత్ కొరతను ఎట్లా పరిష్కరిస్తారు? కాబట్టి ఈ సమస్యలు వేటికి సక్రమమైన సమాధానాలు బడ్జెట్లో కనబడడం లేదు. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా పునరాలోచించాలి. ఈ బడ్జెట్లో అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగాలి. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే విధంగా సవరణలు చేయాలి, కేటాయింపులు పెంచాలి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి, SC ST సంక్షేమానికి, విద్యకు, వైద్యానికి, విద్యుత్కు తగిన కేటాయింపులు చేయకుండా ఈ బడ్జెట్ని ఈ రకంగానే ఆమోదించడం తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడదు అని చెప్పి CPM పార్టీ స్థిరంగా అభిప్రాయపడుతోంది. ఆ రకంగా మార్పులు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా
ఆ రకమైన అవకాశం ఇచ్చి అసెంబ్లీలో చర్చ సజావుగా జరిగే విధంగా, సంపూర్ణంగా చర్చ జరిగేదానికి అవసరమైన టైం కేటాయించే విధంగా, అవసరమైతే బడ్జెట్ సమావేశం పొడిగించేదానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతోంది.